నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కాంగ్రెస్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పూర్తిగా ఖండిస్తున్నామని ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి పేర్కొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పవిత్ర కాళేశ్వరం మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారానికి పాల్పడగా ఉద్యోగ తొలగింపుతో పాటు STSC అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. సదరు మహిళా కానిస్టేబుల్ కు సంరక్షించడమే కాకుండా కుటుంబానికి ఎక్స్గ్రేసియా మరియు ఆ మహిళా కానిస్టేబుల్ కు SIగా ప్రమోషన్ ఇవ్వాలని, రాయకల్ మండలంలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని కూడా శిక్షించాలని మరియు ప్రభుత్వం కఠినంగా మహిళా సంరక్షణ చట్టాలను అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి న్యాయం చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత జిల్లా నాయకులు ఎల్లయ్య, రమా, కళ్యాణి, విజయ తదితరులు పాల్గొన్నారు. రక్షక భటులే రక్షించాల్సిన రక్షక భటులే భక్షక భటులు అయినట్టు మరి ఇవాళ కాళేశ్వరం ఒక దుర్ఘటన కింద స్వీకరించాలి. ఒక మహిళ మీద, కానిస్టేబుల్ మహిళ, దళిత మహిళ మీద SI అత్యాచారానికి ప్రయత్నించడం అంటే ఇది దారుణాతి దారుణం. మరి పోలీసు వ్యవస్థ ఏం చెప్తుందంటే ఆ మహిళకు రక్షణ కల్పిస్తాం, అతన్ని విధుల నుండి తొలగిస్తాం. విధుల నుండి తొలగిస్తారా? సామాన్యుడు ఏదైనా చేస్తే విధుల నుండి మాత్రమే తొలగిస్తారా? అతనికి కఠినమైన శిక్ష వేయాలి. ఖచ్చితమైన అట్రాసిటీ ట్రైబల్ యాక్ట్స్ కానీ దళిత యాక్ట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో ఆ అత్యాచారాల కమిటీ ప్రకారంగానే అతనికి శిక్షించాలి, రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేయాలి. అట్లే కాకుండా ఈ మధ్య జరుగుతున్న మానవీయ అతి దారుణమైన సంఘటనలు ఏంటంటే 14 సంవత్సరాల మైనర్ బాలిక మీద మారాయికల్ గ్రామంలోనే 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేయడం అంటే ఇది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. మరి ఇలాంటి సంఘటనలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరగకూడదంటే మరి రేవంత్ రెడ్డి గారు దీని మీద గట్టి పటిష్టమైన నిఘా, పక్క రాష్ట్ర పరిపాలన 18 గంటలు కాదు అతనితో పోటీ పడుతుండడం కాదు, మన రాష్ట్రంలో మహిళల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే ఒకసారి మహిళా సమాజం ప్రతి ఒక్కరి మహిళల హృదయాలను చూరగొన్న వ్యక్తిగా RTC ఉచిత బస్సు ఇచ్చి అందరికీ అపూర్వమైన అన్నగా మారిన రేవంత్ అన్న, మరి మీరు ఖచ్చితంగా ఈ మహిళల సంరక్షణ కూడా మీ బాధ్యతనే. ఇది మీరు 6 నెలల ప్రభుత్వంలో జరుగుతున్న అతి క్రూరమైన అన్యాయం. దీన్ని విపరీతంగా ఖండిస్తున్నాం. లేని పక్షంలో ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి పక్షాన తూచి గాలి వానైనట్లు రగులుకొని రాష్ట్రమంతా ఉద్యమం చేసే స్థితి రానివ్వకండి. దయచేసి వీటి మీద వెంటనే చర్యలు తీసుకుని గట్టి సంరక్షణ చట్టాలను ముందుకు తీసుకురావాలని కోరుతున్నాం. జై ఆదివాసీ. ఈ కార్యక్రమం అన్న గారు ఇంకా వీళ్ళందరూ పాల్గొన్నారు.